Hi, hello, welcome to the Legal Stories. Day 7 of Legal Query is about మనకు చెక్ బౌన్స్ కేసెస్లో నోటీసెస్ వస్తుంటాయండి చాలామందికి. కానీ దే విల్ ట్రై టు అవాయిడ్ ఇట్. కొందరు అవాయిడ్ చేస్తారు, కొందరు తీసుకొని కూడా దే విల్ నాట్ అటెండ్ ద కోర్ట్ అనమాట. ఇటువంటి సిచ్యువేషన్స్లో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది క్వశ్చన్ మార్క్. బికాస్ వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉండదు, తెలియకుండా నోటీసెస్ తీసుకుంటారు. బట్ దాన్ని అవాయిడ్ చేస్తూ వస్తారు. అటెండ్ అవ్వకపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి వదిలేసి. బట్ ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. సో ఎప్పుడైనా సరే మీకు క్రిమినల్ కేసెస్లో అయినా ఎందులో నుంచి అయినా సరే నోటీస్ వస్తే ఎన్ఐ యాక్ట్ నుంచి చెక్ బౌన్స్ కేసెస్లో అయినా సరే డెఫినెట్గా మీరు నోటీస్ అనేది తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ హియరింగ్కి మీరు ఆ సిచ్యువేషన్స్ అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ హియరింగ్కి, సెకండ్ హియరింగ్ కన్నా అటెండ్ అవ్వచ్చు, మీకు ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు కంప్లీట్గా తీసుకున్న తర్వాత అసలు అవాయిడ్ చేశారనుకోండి, ఇట్ విల్ బీ ఏ డిఫికల్ట్ ఫర్ యూ. ఎందుకంటే అక్కడ మీకు ఏం చేస్తారు, కోర్ట్ నుంచి పోలీస్ స్టేషన్కి అప్రూవల్ ఇచ్చి మీ మీద వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు, మీరు తీసుకొని కూడా రాకపోతే ఇన్ పర్సన్గా. సో అప్పుడు డైరెక్ట్గా మీరు పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. సో ప్లీజ్ బీ, ఇఫ్ యూ టేక్ ద నోటీస్, ట్రై టు కమ్ టు ద కోర్ట్. అంతే అండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు అదే కోర్ట్ నోటీస్ తీసుకోకుండా అవాయిడ్ చేస్తూ వచ్చారనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు కోర్ట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ అడ్రస్లో లేరేమో డిఫరెంట్ అడ్రస్ ఫైండ్ చేయమంటుంది. ఆ అడ్రస్ ఫైండ్ చేసి అక్కడికి కూడా మళ్ళీ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 1 year అయినా సరే డెఫినెట్లీ దే విల్ ఫైండ్ అవుట్ యూ త్రూ ఏ డిఫరెంట్ ప్రొసీజర్ అది. సో ప్లీజ్ ట్రై నాట్ టు అవాయిడ్ ద నోటీసెస్ ఇన్ ద క్రిమినల్ కేసెస్. థ్యాంక్ యూ.